అని మనం ఎందుకు తినాలి తిట్లు చెప్పండి. నేను సభలో కూడా 2 సభల్లో కత్తిపూడి సభ కానీ ఈ సభలో కూడా నేను మన పిఠాపురం సభలో కూడా నేను చెప్పడానికి ఎందుకు నేను తిట్లు తినాలి, ఒకడు ఎందుకు పాలిటిక్స్కి రావాలి. మీరు డెమోక్రసీని అంటే వి టేక్ ఇట్ లైఫ్ ఫర్ టూ గ్రాంటెడ్. ఇలా జరిగిపోద్దులే అనుకుంటాం. వైజాగ్ అనేది చాలా పీస్ఫుల్ ఏరియా, చాలా గొప్ప ఏరియా, అసలు అక్కడే గొడవలు ఉండవని అందరూ గ్రాంటెడ్గా తీసుకున్నారు. వైలేషన్ ఎప్పుడు చాలా క్రైమ్ ఎప్పుడు చాలా చిన్నగా ఒకసారి జరుగుద్ది, 2 సార్లు జరుగుద్ది, 3 సార్లు జరుగుద్ది, తర్వాత అది అలవాటు అయిపోద్ది, తర్వాత అది హ్యాబిట్ అయిపోద్ది, తర్వాత అది పర్మనెంట్గా దాని క్యారెక్టర్ అయిపోద్ది, ఆ ఏరియా తాలూ క్యారెక్టర్ అయిపోద్ది. ఏ స్థాయికి వచ్చింది వైజాగ్ అంటే ఇట్లా వదిలేసుకుంటూ వెళ్ళిపోతే ఎంపీ ఫ్యామిలీని భార్యని కొడుకుని కిడ్నాప్ 2 రోజులు చేసి వాళ్ళ ఇంట్లోనే పెట్టి కిడ్నాప్ చేస్తే దిక్కు మొక్కు లేదు ఎవరికి. పోలీస్ వ్యవస్థకు కూడా ధైర్యంగా మాట్లాడి ముందుకొచ్చే పోయింది. ఇది నథింగ్ బట్ అసాసినేషన్ ఆఫ్ డెమోక్రసీ. అసాసినేషన్ ఆఫ్ డెమోక్రసీ అంటే ఇది మీరు చదువుకోవాలి. మీరు మన ఊళ్ళో 10 మంది తెలిసి మన పంచాయతీ గొడవలు ఇవి సరిపోవు. ఈ దేశం ఎలా ఫామ్ అయింది, ఎన్ని త్యాగాల మీద ఫామ్ అయింది మీరు చదివితే, లోతుగా చరిత్రని అధ్యయనం చేస్తే మీకు అప్పుడు విలువ తెలుస్తుంది మనకి. మీరు ఊహించుకోండి, మనం ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అని చెప్పి ఒక స్పీచ్లు మాట్లాడేస్తూ ఉంటాం, కానీ అదే రోజున లక్షలాది మంది ఉచకోతకు గురయ్యారు ఆ సమయంలో, ఆ వారాల సమయంలో, పార్టీషన్ విభజన సమయంలో. అలాగే ఒకవైపు నెహ్రూ గారు ఈ ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ స్పీచ్ మాట్లాడుతుంటే సెంట్రల్ హాల్లో, అదే టైంకి పంజాబ్లో సామూహిక మానభంగాలు ఆడపడుచుంది. అంటే మీరు చదివినప్పుడు మీరు కదిలిపోతారు. మీరు ఆ భావం తీసుకోవాలి. అంటే మీరు ప్రజాస్వామ్యం అనేది చాలా ఈజీగా మాట్లాడేస్తాం, సినిమాలో డైలాగులాగా. నేను సినిమా వాడిని కరెక్ట్గా చెప్పాలంటే, నేను సినిమా డైలాగులు రికార్డింగ్తో నేను కేజీఎఫ్ రికార్డింగ్తో నేను వీడియోలు చేసుకోను. ప్రతి పాలిటిషియన్, ప్రతి వైసీపీ పాలిటిషియన్ చేసుకోవచ్చు. మనం నడుస్తూ ఉంటే జనం వచ్చేస్తుంటే వెనకాల రికార్డింగ్ వేస్తే నాయకులు అయిపోయాం. నేను క్షేత్రస్థాయిలో తిరుగుతున్నా, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి నాకు అనిపిస్తుంది, మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను నటుడిని కాకపోతే ఇంకా బెటర్, మోర్ స్ట్రాంగర్ పొలిటికల్ లీడర్ నేను. ఒక్కోసారి నా అభిమాన బలం అంటే మీరు నమ్మరు, నేను ఒక 25 మందిని ఒక్కొక్క నియోజకవర్గంలో పుర ప్రముఖులను కలుసుకోవడానికి నాకు 10 సంవత్సరాలు పట్టింది. నేను కలుసుకునే పరిస్థితులు ఉండవు. వీళ్ళు వెళ్దామంటే అభిమానులు తాకిడి ఉంటుందో, ఫోటోగ్రాఫ్లు అంటారు, ఫొటోస్ అంటారు, అక్కడ ఆగిపోతుంది.